ఉపగ్రహాలను తయారుచేయడం ఒక ఎత్తైతే, వాటిని అంతరిక్షంలోకి పంపడానికి వేరే దేశంపై ఆధారపడటం మరో సవాలు. అది నిజమైన ఆత్మనిర్భరత కాదు కదా. అందుకే మన ఉపగ్రహాలను మనమే పంపుకోవాలి. ఆ లక్ష్యంతో ఇస్రో తన సొంత రాకెట్లను తయారుచేసే కఠినమైన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కాని ఆ దారి అంత తేలికైనది కాదు. డబ్బులేదు, సరైన టెక్నాలజీ లేదు, పైగా అంతర్జాతీయంగా ఆంక్షలు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాకెట్ను నిర్మించడమంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అందుకే సహజంగానే తొలి ప్రయత్నాలు ఫలించలేదు. ఇస్రో యొక్క మొదటి ప్రయత్నం ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది చాలా చిన్నది, కేవలం 40 కిలోల బరువును మాత్రమే మోయగలదు. కాని దాని ఉద్దేశం బరువులు మోయడం కాదు, రాకెట్ సైన్స్లో ఓనమాలు నేర్చుకోవడం. అదొక పాఠశాల లాంటిది. అనుకున్నట్టే 1979లో తొలి ఎస్ఎల్వి ప్రయోగం ఫెయిల్ అయింది. కాని మన శాస్త్రవేత్తలు కుంగిపోలేదు. ఆ వైఫల్యం నుండి పాఠాలు నేర్చుకుని, తప్పులను సరిదిద్దుకుని, కేవలం ఒక్క ఏడాదిలోనే 1980లో అద్భుతాన్ని చేసి చూపించారు. రోహిణి-1 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి పంపి, సొంత రాకెట్ టెక్నాలజీ ఉన్న అతి కొద్ది దేశాల క్లబ్లో భారత్కు స్థానం సంపాదించిపెట్టారు. ఎస్ఎల్వి తర్వాత వచ్చింది ఏఎస్ఎల్వి అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని కథ కూడా కష్టాలతోనే మొదలైంది. మొదటి 2 ప్రయోగాలు విఫలమయ్యాయి. కానీ ఇస్రో దృష్టిలో అవి ఓటముల కాదు, విలువైన పాఠాలు. ప్రతి వైఫల్యం భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద విజయానికి పునాదిరాయిగా మారింది. ఆ వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠాలే ఇస్రో చరిత్రలోనే ఒక లెజెండ్ సృష్టించాయి. ఏఎస్ఎల్వి అనుభవంతో ఇస్రో ఒక కొత్త, నమ్మకమైన రాకెట్ను తయారుచేసింది. అది భారత అంతరిక్ష చరిత్ర గతిని మార్చేసింది. దానిపేరే పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని ఇస్రో నమ్మిన బంటు అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఈ చార్ట్ చూడండి. డజన్ల కొద్దీ విజయవంతమైన ప్రయోగాలు, వైఫల్యాలు చాలా చాలా తక్కువ. అందుకే చంద్రయానైనా, మంగళ్యానైనా, ఏ కీలకమైన మిషన్కైనా ఇస్రో నమ్మేది పిఎస్ఎల్వీనే. 104. ఒక్కసారి ఆలోచించండి. 104 ఉపగ్రహాలు ఒకే ఒక్క రాకెట్లో, ఒకే ప్రయోగంలో. 2017లో పిఎస్ఎల్వి సృష్టించిన ఈ ప్రపంచ రికార్డును అందుకోవడానికి చాలా దేశాలకు చాలా ఏళ్లు పట్టింది.